హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అకిరా డైలీ లాగ్స్ అండ్ మిక్స్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా వీడియోస్ అన్ని మీకు అప్డేట్లో వస్తాయి. అండ్ ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటాను, ఏం పనులు చేస్తాను, ఈరోజు ఫుడ్ ఏంటి, ఈరోజు స్పెషల్స్ ఏంటో మీకైతే చూపిస్తున్నాను. మార్నింగ్ లేవగానే అండి నేనైతే ఈరోజు రైస్ అయితే వండేస్తున్నాను. టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదు, అందుకే మంచిగా రైస్ అయితే 3 ఆర్ 4 టైమ్స్ అయితే నేను వాష్ చేసుకుంటాను. ఇలా వాష్ చేసుకుంటే ఏమైనా ఉన్నా మనకి మొత్తం అయితే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. క్లీన్గా అయితే మంచిగా కడుక్కోవాలి. ఇలా అయితే మొత్తం నానబెట్టి నేనైతే కడిగేసుకుంటున్నాను. తర్వాత నేనైతే గ్యాస్ మీద రైస్ పెట్టేసి రైస్ అయితే వండేసానండి. అందులోకి వచ్చేసి అయితే ఈరోజు అయితే నేనైతే చిక్కుడుకాయ కూర చేద్దామని కొంచెం ఆయిల్ పోసేసి అందులో అయితే నేను కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇందాకే మనం ఆయిల్‌లో అయితే పసుపు వేసుకున్నాం కదా! అందులోకి అయితే చిక్కుడుకాయ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం సిమ్‌లోనే ఈ ప్రాసెస్ చేస్తే చాలా మంచిగా అయితే కర్రీ అయితే టేస్టీగా అయితే రెడీ అయితదండి. అండ్ ఇందాక కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా అయితే ఉంటదండి మన కర్రీ. అందులోకి అయితే కొంచెం సాల్ట్ అండ్ టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఏస్తే టమాటాలు అనేది తొందరగా ఉడికిపోతది. మనకి కర్రీ అనేది తొందరగా ప్రిపేర్ అయితదండి. అండ్ అందులోకి వచ్చేసి అయితే మనం కొంచెం కారం కూడా వేసుకోవాలి. మనకి టేస్ట్‌కి సరిపడంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకేసారి కలుపుకొని సిమ్‌లోనే ఉంచుకుంటే మంచిగా అయితే కూర అయితే రెడీ అయితదండి. నేనైతే రోజు అయితే డే బై డే అయితే నేనైతే అండి బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాను. ఎందుకంటే మనకి హెయిర్ గ్రోత్‌కైనా, స్కిన్‌కైనా, మనకి ఇమ్యూనిటీ పవర్‌కైనా బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అనేది చాలా యూజ్ అయితది. మనం ఇలా రెగ్యులర్‌గా తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిగుంటది. అండ్ హిమోగ్లోబిన్ కూడా పెరుగుతదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి అయితే నేను సేమియా అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా అయితే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అందుకు కావాల్సినదైతే అండి మనకి ఇంట్లో నట్స్ ఉంటే బాదం, జీడిపప్పు, పిస్తా ఇంకా చాలా నట్స్ అయితే వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే బాదం అండ్ జీడిపప్పు ఉంటే నేనైతే తీసుకున్నాను. మా ఫ్యామిలీకి సరిపడా క్వాంటిటీలో సేమియా అండ్ షుగర్ తీసుకున్నాను. ఇలా ఒక గిన్నెలో అయితే నెయ్యి పోసుకొని ఇలా మనం ఉంచుకున్న నట్స్ అంతా కలుపుకోవాలి. మనమైతే నెయ్యిలో అయితే నట్స్ అయితే బాగా ఏయించుకోవాలండి. ఇలా ఏయించుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటది. అండ్ కొన్ని నట్స్ అయితే మనం సైడ్‌కైతే తీసుకున్నాను. అండ్ అందులోకైతే మా టేస్ట్‌కి సరిపడంత కొంచెం పాలు అండ్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆ పాలనేది మరుగుతున్నప్పుడే మనం సేమియా ఏసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటదండి. అండ్ మన సేమియాని కూడా నెయ్యిలో వేయించుకుంటే ఇంకా చాలా బావుంటది. పర్ఫెక్ట్ సేమియా అనేది అయితే రెడీ అయితదండి. ఇలా అయితే పాలు పొంగుతున్నప్పుడు మనం సైడ్‌కి పెట్టుకున్న సేమియానైతే ఇందులో ఏసుకోవాలి. చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా లోలో లో ఫ్లేమ్‌లో కూడా చేసుకోవచ్చు. హై ఫ్లేమ్‌లో కూడా చేసుకోవచ్చు. లో ఫ్లేమ్‌లో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటదండి. మనకైతే పాలనేది ఇలా మంచిగా మరుగుతున్నప్పుడే మనమైతే సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ చేసుకున్నప్పుడే మనమైతే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం సేపు మూత పెట్టి ఈ ప్రాసెస్ మొత్తం ఒక సిమ్‌లో చేసుకుంటే చాలా బావుంటదండి. అండ్ అందులోకి మనకి టేస్ట్‌కి సరిపడా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సేమియా అనేది ఉడికిపోయిందా లేదా అని చూసుకొని మనమైతే సిమ్‌లో ఉంచుకోవాలి. తర్వాత సిమ్ అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి. మా సేమియా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా అయితే ఒక బౌల్‌లో సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ వైస్ అయితే చాలా బావుందండి. అండ్ నైట్ డిన్నర్‌లకొచ్చేసి అయితే చపాతీలైతే ప్రిపేర్ చేసుకున్నాము. మా ఫ్యామిలీకి సరిపడంత చపాతీలైతే చేసుకున్నానండి. అండ్ మధ్యాహ్నం చేసిన చిక్కుడుకాయ కూర ఉంటే కొంచెం అందులోకి కాంబినేషన్‌గా అయితే టమాటా చారు చేద్దామని టమాటాలనైతే ఇలా కోసుకున్నాను. అండ్ కొన్ని బౌల్‌లో వాటర్ తీసుకొని టమాటాలేసుకొని కొంచెం చింతపండు వేసుకుంటే మరిగించుకుంటే చాలా బావుంటదండి. టేస్ట్ కూడా చాలా బాగొస్తది. అండ్ కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను తాలింపు వేయడానికి. ఇలా అయితే కొంచెం జీలకర్ర అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా అందులోకొచ్చేసి మనం ఎల్లిపాయలు గూడా మెత్తగా దంచి అందులో ఏస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బావుంటదండి. అండ్ నేనైతే ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాను. అండ్ ఇందులోకొచ్చేసి అయితే కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అలా కొన్ని ఏమైనా వెజిటబుల్స్ ముక్కలుంటే కూడా వేసుకోవచ్చు.
కానీ మా బాబుకైతే ఇలా సింపుల్‌గా అయితే ఇష్టమని తన కోసమైతే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అందులోకొచ్చేసి అయితే కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్‌కి సరిపడా అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక స్పూనే యాడ్ చేశాను. ఎందుకంటే మా బాబుకు కారం ఎక్కువుంటే తను స్పైసీగా అయితే తినడని నేను తన కోసమని తగ్గించాను. అండ్ ఇందాక మనం సైడ్‌కి తీసుకున్న అయితే టమాటా చారుని అయితే పోసుకోవాలి. ఇలా మంచిగా అయితే కలుపుకోవాలండి. అండ్ మనకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ గూడా యేసుకొని, ఈ సిమ్‌లోనే మనం మంచిగా మరిగించుకుంటే చారనేది చాలా బాగొస్తది. అండ్ అందులోకైతే కొంచెం ధనియా పౌడర్ అండ్ వామ గూడా యేసుకుంటే ఇంకా చాలా బావుంటదండి టేస్ట్. అండ్ నేనైతే కొంచెం మా ఫ్యామిలీలో జలుబు అయితుందని నేనైతే మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇలా అయితే మనం చారు కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తానని మనస్ఫూర్తిగా